సూర్యాపేట జిల్లా పెనుమాడు మండలము సైదాబాసుగూడెంలో మాత్రము మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భూ వివాదంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఘర్షణలు నెలకొంటున్నాయి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు వాళ్ళే మనల్ని పిలిపేయడం జరిగింది. ఎందుకు పిలిపించారో కారణం ఏందో వారి మాట తెలుస్తా. అమ్మా, నీ పేరేం పేరమ్మా? కమలమ్మ. భూమి 2 ఎకరాల ల్యాండ్ స్వామి నాది. నా భర్త చచ్చిపోయిండు. నా 3 బిడ్డలు. నన్ను అక్రమాండంగా బొలిచెడి మట్టయ్య, మరి గుండు సీను, ఆయన బొంత నరసయ్య, బొంత ఉపేందరు, మమ్మల్ని ఆడపిల్లలను మమ్మల్ని ఇప్పుడు దీపావళి కానించి మమ్మల్ని స్తంభాలు బాతి మమ్మల్ని కన్న కష్టాలు బట్టి నన్ను ఏడిపిస్తారు. స్వామి ఎక్కడున్నో మీరు రావాలి, మీకు దండం. ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ఎప్పుడు ఈ భూమి నీదంటున్నావు కదా, నీకు ఏముంది? దీనికి ఆధారాలు ఏముందమ్మా? పట్టా బొక్కు ఉంది, ఈశీలం ఉంది, అన్నారం అల్లా లోన్ తెచ్చిన, ₹1,00,000 లోన్ తెచ్చిన. ఇదే విషయాన్ని వాళ్ళ కూతురు ఉన్నారు, ఆమె చెప్పలేకపోతుంది. ఆ మాట తెలుసు. అమ్మ చెప్పండి, మీ అమ్మగారు మీరు కూతురు కూడా రావడం జరిగింది. అసలు ఈ భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీకు దీనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? 40 సంవత్సరాల సంది మా నాన్నగారికి గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాలు పట్టా అయింది సార్. మేము 40 సంవత్సరాల సంది మా నాన్నగారు పేద రైతు. మా నాన్న 3 ఆడపిల్లలం. మేము 3 ఆడపిల్లలం కాబట్టి మేము కొంచెం ఇందులోకి రాలేక చేసుకోలేకపోయినాం సార్. ఒక 5-6 సంవత్సరాలు మేము అలా ఉంచినాం. రాళ్ళు బోళ్ళు గుట్టలండి. ఫస్ట్ ఇదంతా ల్యాండ్, ఈ ల్యాండ్ 2 ఎకరాల ల్యాండ్ అండి మాది. అవతల మా తాతగారి ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ మాకు రావడం జరిగింది. మేము వచ్చి చేసుకుందాం అంటారుకే 10-15 సంవత్సరాల సంది మా నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ టెన్షన్ తోటే మా నాన్నగారికి బీపీ షుగరు అటాక్ అయ్యి ఏ విధంగా పోయి పట్టుకున్నాడో కరెంటు పట్టుకొని చనిపోయింది సార్ మా నాన్నగారు. 2 సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు చనిపోయి. మేము ఇప్పుడు మన కోర్టులో చేసినాం సార్. మేము 6 సంవత్సరాలు అవుతుంది కోర్టులో నడవబట్టికే. 6 సంవత్సరాల సంది కోర్టులో నడుస్తుంది. మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం మేము వద్దాం అనుకున్నాం. సరే ఈ విధంగా ఉంది కదా అని కొంచెం టైం తీసుకున్నాం సార్. మేము వద్దామంటారు. ఈ లోపం మొన్న నెల రోజుల ముందట అవతల వాళ్ళు ల్యాండ్ కడిలేసిరు సార్. ఆ నుంచి మేము స్టార్ట్ చేసినామండి. మేము స్టేషన్ కి పోవడం అవుతుంది. ఎంఆర్ఓ గారికి అడిగి పోయినాం, స్టేషన్ కి పోయినాం. మాకు అన్ని ఉన్నాయి సార్, పానీలతో సహా ఉన్నాయి సార్. మీరు చూడండి సార్, నాన్నగారు తెచ్చుకుంటూ 70,000 ఫస్ట్ తోక బుక్ ఉంది మాకు. తోక బుక్ కానించి కేసీఆర్ గవర్నమెంట్ కార్డు ఇచ్చింది మాకు. ఈ కార్డు వచ్చిన తర్వాత 70,000 మేము రుణమాఫీ తెచ్చుకున్నాం. రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ మా అమ్మగారికి మళ్ళీ ల్యాండ్ ఎక్కింది. మా అమ్మగారు ఇప్పుడు ₹1,00,000 లోన్ తెచ్చుకుంది అన్నారం బ్యాంకులో. మాకు రైతు బంధు పడుతుంది. మాకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఈ ఊర్లో భూమికి రానియట్లేదు. ఈ ఊర్లో సర్పంచ్ మమ్మల్ని ఒక విధంగా ఇచ్చేసిండు. సరే మేము చెప్పకూడదు కానీ మా కడుపులో మండుతుంది సార్. చెప్పకూడదు అని మేము ఇలా దాచిపెట్టకూడదు. మేము ఎందుకు మాజీ సర్పంచ్ సుధాకర్ అందరికి నిలబడి పాతిచ్చిండండి. ఇల్లు కట్టించిండు. హ్యాండిక్యాప్డ్ అతను గుండు శ్రీనివాస్ అతనికి దగ్గరుండి ఇల్లు కట్టించిండు. అందులో డంపింగ్ యార్డ్ ఉందండి, నువ్వు కట్టుకో అని చెప్పేసి ధైర్యంగా నిలబడి ఇల్లు కట్టిపించిండు. ఆ ఇల్లు కట్టుకున్నది కాక పక్కన భూమి ఆ పక్క ఈ పక్క ఆక్రమించుకోవాలని చూస్తుండు. మాకేం లేదన్నట్టుగానే చేస్తురండి. ఇది మొత్తం మీరు మాజీ సర్పంచ్ మీద అవండాలు వేస్తున్నారు కదా, అంటే వాళ్ళకి ఏమన్నా మీ భూమిని ఆయన అమ్మకానికి పెట్టిండా లేకపోతే ఎట్లా? లేదు, ఆక్రమించుకుంటారు అంతే దౌర్జన్యంగా. మీకు లేదు భూమి అంటారు. లేని ఈ పట్టా బుక్కులు ఎక్కడివి, ఇవి ఎక్కడివి, మేము కోర్టులో ఎందుకు వేసినాము, ఇంజక్షన్ ఆర్డర్ ఎట్టొచ్చింది మాకు అనేది మా ఆరాటము. చాలా తిరిగినాము, పోలీస్ స్టేషన్ తిరిగినాము, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము. ఆర్ఐ వచ్చి కూడా మాకు నివేదిక ఇచ్చింది. ఏది ఇచ్చినా కూడా మమ్మల్ని గెలవనియట్లేదు ఊర్లో వాళ్ళు పెద్ద మనుషులు. మా భూమి మాకు కావాలి అంతే. మా 2 ఎకరాల భూమి మా నాన్నది. మా అమ్మకి ఇప్పియాలి. మేము ఆడపిల్లలము అంతే. మా భూమి ఓకే. మనం చూస్తున్నాము సైదాబాసుగూడెంలో మాత్రం ఇక్కడ వీళ్ళు మహిళలు మాత్రం పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా నాన్నగారుకు సంబంధించినటువంటి భూమి 40 సంవత్సరాల నుంచి కూడా మా కబ్జాలో మా ఆధీనంలో ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్బుక్ తో సహా తెలంగాణలో ఉన్నటువంటి పాస్బుక్ కూడా రావడం జరిగింది. మాకు దాంట్లో రుణమాఫీ అయింది, రైతు బంధు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మేము స్థిరంగా ఉండలేము. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఊరు పెద్దలు కావచ్చు, మమ్మల్ని ఇక్కడ భూమి కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అనేక విధాల ఇబ్బంది పెడుతున్నారని కూడా వాళ్ళు ఆపోతున్నారు. ఏదేమైనా కూడా మనం చూస్తున్నాము వీళ్ళకి సంబంధించినటువంటి
పాస్బుక్ కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటు కోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా వీళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం వీళ్ళకి ఎవరు కూడా వీళ్ళని చెల్లిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్థానికులు కాదు, ఖచ్చితంగా స్థానికులకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి అనేది మనకు భూములకు రెక్కలు వచ్చిన తర్వాత మాత్రము పెద్ద ఎత్తున కూడా గొడవలు సంభవిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 2 ఎకరాల గల భూమి అంటే లక్షల రూపాయల విలువ గల భూమి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావాలని మా మీద కుట్ర పంతున్నారు. మాకు ఎవరు కూడా మగ దిక్కు లేరు. మా నాన్నగారు కూడా సావడం కారణం కూడా అసలు ఏందో మాకు ఇంకా అర్థం కావట్లేదు కూడా వాళ్ళు ఆపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు చూస్తున్నాం మనము సైదాబాద్ కూడా మాత్రం పెద్ద ఎత్తున కూడా దౌర్జన్యం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్బుక్ ఎవరైతే అర్థం ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక పాస్బుక్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ లేకున్నా కూడా నా భూమి అని కూడా వాళ్ళు మొత్తం కూడా దౌర్జన్యం పాల్పడుతున్నారు, అంతా వాపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. న్యాయం కాకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ ముందు వచ్చి కూడా మేము కూర్చొని అవసరం వస్తే ఆత్మహత్య కూడా చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు.